and my dear scientists, ఇది శాస్త్రవేత్తల సదస్సు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే. ఒక మహిళా సదస్సు ఉందనుకోండి, ఎవరు వస్తారు అందరూ? ఒక క్రిస్టియన్ సదస్సు, క్రైస్తు సదస్సు అనుకోండి, ఎవరు వస్తారు అందరూ? ఒక హిందువుల సదస్సు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఎవరు వస్తారు? అలాగే ఇది జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త సదస్సులు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మహాశాస్త్రవేత్తలు. ఒక గొప్ప క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, చూసే వాళ్ళందరూ లక్షల మంది వెళ్ళారు. వాళ్ళందరూ ఎవరు? క్రికెట్ తెలిసిన వాళ్ళు. చూసే వాళ్ళందరూ క్రికెట్ బాగా తెలిసిన వాళ్ళు. ఏ గుగ్లీ బాల్ ఏంటి, ఆఫ్ కటర్ ఏంటి, లెగ్ కటర్ ఏంటి, బౌన్సర్ ఏంటి, లేట్ కట్ అంటే ఏంటి, స్క్వేర్ కట్ ఏంటి అంటే ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళే క్రికెట్ అభిమానులు. వాళ్ళే ఒక గొప్ప మ్యాచ్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీసో, ఇండియా వర్సెస్ పాకిస్తానో చూస్తారు. అంటే క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళందరూ ఎవరు? క్రికెట్ శాస్త్రవేత్తలు. ఒక హాకీ మ్యాచ్ ఉంటుంది, చూసే వాళ్ళందరూ హాకీ శాస్త్రవేత్తలు. ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు జరుగుతోంది. వారి వారి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞతలో ఉన్న వారి వారి అనుభవాలను క్రోడీకరించి ఇక్కడ విశ్లేషించి చెప్పేవాళ్ళు ఉన్నారు. వినే వాళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఆధ్యాత్మికత తర్వాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రెండు ఉన్నాయి. దానికి ముందు ఉండేది మతము. మతం అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను హిందూ మతంలో పుట్టాను. మా తల్లిదండ్రులు హిందువులు. చిన్నపంచి శ్రీరాముడి పూజ చేసేవారు, అందరి దేవతల పూజ చేసేవారు. శ్రీరాముడి మీద నమ్మకం ఉందా అంటే లేదు, డబ్బు మీద నమ్మకం ఉంది. పూజలు మటుకు చేస్తారు. అసలు శ్రీరాముడు ఉన్నాడా లేదా అంటే అవన్నీ మనకి ఎందుకు రా, పూజ చేయి అంతే. చెట్టు మీద పువ్వు కొయ్యి ఆ పువ్వు తీసుకొచ్చి ఇక్కడ వేయి అంతే. అదే హిందూ మతం. బొట్టు పెట్టుకుంటే హిందూ మతం, బొట్టు తీసేస్తే హిందువు కాదా? అరే వెధవ ప్రశ్నలని వెయ్యక గమ్మును కూర్చుని బొట్టు పెట్టుకో, హారతి ఇయ్యి, నువ్వు హిందువి. మనమంతా హిందువులం. ఏమిటో మసీద్కి వెళ్తే ముస్లిము, గుడికి వెళ్తే హిందువు, చర్చికి వెళ్తే క్రైస్తు. మరి అందరూ ఒకటే పని చేస్తుంటారు. అదే ఇడ్లీ తింటుంటారు, అదే వంకాయ వేపుడు తింటుంటారు, అందరినీ వేయించుకుని కూడా తింటుంటారు. తిరుమలలో భక్తి, తిరుపతిలో చికెన్ మటన్. చికెన్ మటన్ తిని వెళ్ళి భక్తి, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ చికెన్ మటన్. తెలియనప్పుడు ఏదన్నా చేస్తే సంఘపరంగా, కుటుంబపరంగా ఆ చాప్టర్ వేరు. తెలిసిన తర్వాత చేస్తే అది మహాపాపము. బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ని అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బైబిల్లో ఏముంది తెలుసా అండి? వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ better knowledge is sin for you. Whatever you do against your better knowledge is sin for you. దాని అర్థం ఏంటంటే, నీకు తెలిసిన జ్ఞానం కన్నా నువ్వు విపరీతంగా ప్రవర్తిస్తుంటే అది పాపము. అజ్ఞానంతో చేసేది పాపం కాదు. నీకు తెలియదు, ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. తండ్రి చెప్పాడు, తల్లి చెప్పాడు, ఎవడో గడ్డంగాడు చెప్పాడు, చేస్తున్నాను, నా పరంపర చెప్పింది చేస్తున్నాను కాదు. నీకు తెలిసిన జ్ఞానంకి విపరీతంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఒకతను చిన్నపంచి మాంసం తింటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాడు. మధ్యలో తెలుసుకున్నాడు మాంసం తింటే చాలా పాపం అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేదో మీటింగ్లో పోయి మాంసం తిన్నాడు, వాడికి పక్షవాతం వచ్చింది. అంతవరకు రాలేదు. తెలుసుకున్న తర్వాత తిన్నాడు, వెంటనే దెబ్బ కొట్టింది. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, తెలియక ముందు అజ్ఞానము, అజ్ఞానంలో ఏది చేసినా కూడాను అది
బలహీనతలు అవుతాయి, తప్పులు కావు, పాపాలు కావు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఎవడైనా తద్విరుద్ధంగా చేస్తే అది దెబ్బ కొడుతుంది, గుర్తుంచుకోండి. దీన్నే బైబిల్లో స్టేట్మెంటు, వాట్ ఎవర్ యూ డూ అగెయిన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈజ్ సిన్ ఫర్ యూ. ఒక ఆటవికుడు ఉన్నాడు, వాడు ఇంకా తోటి మానవుడిని కోసుకుని తిన్నాడు, అది వాడికి పాపం కాదు, వాడు జంతువు లెవెల్లో ఉన్నాడు వాడు. కానీ నువ్వు కోసుకుని తింటే ఒక చేపనైనా అది నీకు పాపం. నువ్వు ఆటవికుడు కావే, నువ్వు నాగరికుడువే, నేను హిందూ మతంలో ఉన్నానని చెప్పుకుంటున్నావే, నేను క్రిస్టియానిటీలో ఉన్నానని చెప్పుకుంటున్నావే, ఇస్లాంలో ఉంటుందని చెప్పుకున్నావు. ఇస్లాం అంటే శాంతి, క్రైస్తవ అంటే కరుణ. మరి నువ్వు ఏం చూపించావు చేప మీద కరుణ? నేను నాస్తికుడిని, నాకు ఏ దేవుడు లేడు అని చేపను కోసుకో, మనుషులను కోసుకో, లాయర్ గారిని కూడా కోసుకో, అడొకటి కదా. నేనేం చేయను, నా పక్కన కూర్చున్నావు బాబు, నువ్వు కోసుకుని తింటాను. నేను ఆటవికుడిని. ఒక పులి మేకను తింది, ఆ పులి పాపం చేసిందా? మనిషి మేకను తింటే పాపం చేశాడు. మనిషిగా పుట్టిన తర్వాత కూడా ఇంకా పులిలా జీవిస్తున్నాడంటే అది ఎంతటి ఘోరం అది. మై డియర్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనం అందరం మతాల్లో పెరిగాం. మతం అంటే ఒపీనియన్, అభిప్రాయం, సత్యం కాదు. మతం అంటే సత్యం కాదు. మతము అంటే ఏమిటయ్యా నీ మతం ఏమిటి, నీ అభిమతం ఏమిటి అని చెప్తాం, అవునా? నీ ఒపీనియన్ ఏమిటి, అది సత్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రికెట్ అని కనుక చెప్తాను, బ్యాటింగ్ చేస్తున్నాను, బాల్ వచ్చిన కాలు తగిలింది, ఎంపైర్ ఏమో అవుట్ అన్నాడు. నాకేమనిపిస్తుంది, నేను అవుట్ కాలేదు అనిపిస్తుంది. నేను అవుట్ అయినా అనిపిస్తుంది ఏంటి? నేను అవుట్ కాలేదండి అంటాడు. అవుట్ కాలేదా? సరే, టెలివిజన్ రిప్లేలో చూడు, 3 సార్లు వేసి చూడు అంటే లటక్కన అది వికెట్ మీద. అది సైన్స్, శాస్త్రం, సత్యం. ఎంపైర్కి సత్యం తెలుసు, నేనేమంటాను, నేను అవుట్ కాలేదని మనం కొట్లాడుతుంటాం. నా మతం గొప్పదని కొట్లాడుతుంటాం. అది నీ అభిప్రాయం. నా దేవుడు గొప్పవాడు, నా సత్యసాయి గొప్పవాడు, నా షిరిడి సాయి గొప్పవాడు, నా మొహమ్మద్ గొప్పవాడు, నా బుద్ధుడు గొప్పవాడు. ఏంటి తెలుసు నీకు? ఏమి తెలియదు. నువ్వు తప్పు, నేను ఒప్పు. నా మతంలో చేరకపోతే నీ తలకాయ కోసేస్తా అని చెప్పేసి తలకాయలు కోసేస్తున్నారు టీవీలో. నా మతం ఒప్పుకోకపోతే నువ్వు బతకడానికి వీల్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా మతము సమ్మతము కాదు, సత్యము సమ్మతము. మతము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మతం అంటే ఏంటంటే, నువ్వు ఏ బట్టలు వేసుకుంటావు, నాకు తెల్ల బట్టలు వేసుకోవడమే ఇష్టం, అది నీ ఇష్టం. అది లేదు, నేను ఎర్ర బట్టలు వేసుకుంటాను, నీ ఇష్టం. ఎర్ర బట్టలు ఇష్టం, అందులో సత్యం ఏమీ లేదు. నువ్వు ఏ బట్టలు వేసుకుంటావు, ఏ బట్టలు వేసుకోవు, అది నీ ఇష్టము. అందులో సార్వజనీనమైన ఒక సత్యం అంటూ ఏమీ లేదు. నాకు ఎర్ర బట్టలు ఇష్టము, నేను పైన టోపీ పెట్టుకుంటాను ఇష్టము, నాకు టోపీ ఉండడం ఇష్టం లేదు. నేను ఇక్కడ ఎర్రగా పెట్టుకుంటాను, పెట్టుకో, కానీ సత్యం అని చెప్పకు, నాకు ఇష్టం అని చెప్పు. కానీ ఇది సత్యము, ఇది లేకపోతే నీ తలకాయ తీసేస్తాను. నువ్వు బొట్టు పెట్టుకుని రావాలి, బొట్టు పెట్టుకోకపోతే నీ తలకాయ తీసేస్తాను. ఇది మతం యొక్క మౌఢ్యత. మత మౌఢ్యత నుంచి ఆధ్యాత్మికతలోకి రావాలి. ఆధ్యాత్మికతలో వచ్చిన వాడికి ఏ మతము లేదు, ఆధ్యాత్మికత ఉంది, స్పిరిచువాలిటీలో వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత, మత మౌఢ్యాలన్నీ పోయిన తర్వాత ఒక చక్కటి హ్యూమన్ బీయింగ్ అయినప్పుడు ఆధ్యాత్మికత ద్వారా అందులో అభివృద్ధి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావడము, గుర్తుంచుకోండి, స్పిరిచువల్ సైంటిస్ట్ కావడం. చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నాం స్కూల్లో, మీరు కూడా చదువుకున్నారు, అందరూ చదువుకున్నాం. కానీ ఐన్స్టైన్ కానీ, నీల్స్ బోర్ కానీ, వీళ్ళందరూ ఏంటి, ఆ ఫిజిక్స్లో శాస్త్రవేత్తలు. వాళ్ళు చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నాము, అది ఆధ్యాత్మికతలో ప్రవేశించాము. ఎంఎస్సీ చేసి, పిహెచ్డి చేసి, మరి ఫిజిక్స్లో శాస్త్రవేత్త అయినప్పుడు, అలాగే ఆధ్యాత్మికతలో, మతంలోంచి బయటకు వచ్చేసినప్పుడు ఆధ్యాత్మికలో వచ్చాము. అందులో ఎన్నో అధ్యయనాలు చేసి, ఎన్నో పిహెచ్డీలు సంపాదించి, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఎన్నో క్రోడీకరించి, ఎన్నో విశ్లేషించి, అన్నీ కూడా చూసుకున్నట్టు, ఇందాక మన రహీం గారు చెప్పినట్టు అన్నిట్లో చూసాను. అది ఈయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. నేను ముస్లిం కనుక, నేను అక్కడ పుట్టాను కనుక నేను ఖురాన్ గురించే మాట్లాడతాను,
నేను హిందువుని కనుక నేను భగవద్గీత గురించి మాట్లాడతాను, నేను క్రిస్టియన్ కనుక ఈ బైబిల్ గురించి మాట్లాడంటే నువ్వు శాస్త్రవేత్తవే కావు. ఇది జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు. వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఇక్కడ ఎవడు కూడాను హిందువు లేడు, ఇక్కడ ఎవడు కూడాను ముస్లిం లేడు, ఇక్కడ ఎవడ కమ్యూనిస్ట్ లేడు, ఇక్కడ ఎవడు కూడాను బ్రాహ్మణుడు లేడు, వైశ్యుడు లేడు, శూద్రుడు లేడు. ఇక్కడ ఉన్నదంతా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. నేను ఈ జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. గత జన్మలో నేను ఒక ముస్లిం, నేను ఒక సూఫీ మాస్టర్. ఆ జన్మలో నా పేరు హజరత్ ఇనాయత్ ఖాన్. ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి రాసినవి, అవి మీరు చదివితే బాగుంటుంది. అంతకుముందు నేను అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్. అంటే ఇప్పుడు నేను ఎవరిని? అక్కినేని నాగేశ్వరరావు ఒక కుష్ఠరోగిగా వేశాడు, ఆయన కుష్ఠరోగా. ఇంకో సినిమాలో ఒక మహారాజుగా వేశాడు, ఆయన మహారాజా. ఇంకో జన్మలో అర్జునుడిగా బృహన్నల వేషం వేశాడు అనుకోండి, కొజ్జాగా, ఆయన కొజ్జావా. ఆయన అక్కినేని నాగేశ్వరరావు, ఆయన ఎన్టీ రామారావు. ఈ కొజ్జా కాదు, ఈ కుష్ఠరోగి కాదు, ఏది. అలాగే మనం ఏ హిందువు ముస్లిమే కాదు, మనమంతా దేవుళ్ళము, వీఆర్ ఆల్ గాడ్స్. ఇది తెలుసుకోవడము ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. అర్జునుడితో కృష్ణుడు అన్నాడు, ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము సుమీ. నాకు నా జన్మలన్నీ తెలుసు, నీ జన్మలు కూడా తెలుసు, నీకు ఏమీ తెలియదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వం నత్వం వేత్త పరంతప. బహూని మే తవ జన్మాని, నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాం. తాన్యహం వేత్తి, వాటన్నిటిని నాకు తెలుసు. నత్వం వేత్త పరంతప, నీకు తెలియదు. నీకు తెలియదు కనుక నువ్వు శాస్త్రవేత్తవు కాలేవు. నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాని తెలియకపోతే నువ్వు శాస్త్రవేత్త ఎలా అవుతావు? నేను హిందువుని అనుకుంటావు, నేను ఈ శరీరాన్ని అనుకుంటాను. ఎవడైతే ఈ శరీరం నేను అనుకుంటున్నాడో వాడు ఆధ్యాత్మికుడు కాదు. ఆత్మను నేను అని తెలుసుకున్నవాడే ఆధ్యాత్మికుడు. జన్మ పరంపర తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. శ్రీకృష్ణుడు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఏమన్నాడు? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వం నత్వం వేత్త పరంతప. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము సుమీ. నాకు అన్నీ తెలుసు, నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు, నీకు తెలియదు. నత్వం వేత్తి పరంతప, నీకు తెలియదు. అప్పటిదాకా యుద్ధం చేస్తాను వచ్చినవాడు అప్పుడు కూలబడ్డాడు. ఇంతకుముందు యుద్ధం చేయడానికి ఉత్సాహం ఏమిటి, ఇప్పుడు కూలబడ్డేమిటి? ఏమిటిరా, ఏమిటది? ఏంటి చేస్తున్నావు? నీ గురించి నీకేమీ తెలియదే. యుద్ధం చెయ్యి, కానీ చంపేవాడు చంపబడేవాడు లేడు సుమీ. నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు సుమీ. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంతే నశోషత. ఈ ఆత్మ అనేది బాణాలతో ఛేదింపబడదు, అగ్నితో దహింపబడదు. ఎలా తెలుస్తుంది అంటే ధ్యానం చేయబోయి యోగం. ఈ రోజులో ధ్యానం అంటున్నాం, ఆ రోజులో యోగం అన్నారు, అదే తేడా. తీవ్రమైన యోగాన్ని తపస్సు అన్నారు, ఈరోజు మనం తీవ్రమైన ధ్యానాన్ని తీవ్రమైన ధ్యానం అంటున్నాం. నువ్వు యోగివికా అర్జున అన్నాడు. అప్పుడు కానీ నువ్వు శాస్త్రవేత్తవు కాలేవు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవు కాలేవు. ఆధ్యాత్మికతకు గౌరవం ఇచ్చేవాడు ఆధ్యాత్మికుడు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అనుభవపూర్వకంగా నువ్వు ధ్యానం చేసి నీ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చి నీ గత జన్మలు నువ్వు చూసుకుని డాక్టర్ దగ్గరికి పోయేవాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కాదు. నీ రోగం నీ వల్ల వచ్చింది, నువ్వు బాగు చేసుకో. నా రోగం నా వల్లే వచ్చింది, నేనే బాగు చేసుకోవాలని తెలుసుకున్నవాడే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. గుర్తుంచుకోండి. నాకు తెలుసు స్వామి, నాకు తెలుసు నా రోగం నా వల్లనే వచ్చిందని తెలుసు, అది నా వల్లనే పోతుందని తెలుసు, కానీ నేను డాక్టర్ దగ్గరికే పోతున్నాను. చూసారా? అంటే ఏంటి అర్థం అక్కడ? నాకు అన్నీ తెలుసు కానీ అది చెయ్యాలని లేదు.
ఎలాగైతే దుర్యోధన చెప్పాడు, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం ఏంటో తెలుసు సుమి, కానీ అది చెయ్యాలని లేదు. నాకు తెలియదని కాదు, నువ్వు ఏమేమేమేమి తెలుసుకుందామని చెప్పుకుంటున్నావు అవన్నీ నాకు తెలుసు, కానీ నేను చేయను. జానామి అధర్మ, అధర్మం ఏంటో చేయకూడదు, ఏది చేయకూడదు తెలుసు, కానీ అదే చేస్తాను. అలాగా చాలామందికి మాంసం తినకూడదని తెలుసు, కానీ మాంసం తింటూనే ఉంటారు. ధ్యానం చేయాలని తెలుసు, ధ్యానం చేయకుండానే ఉంటారు. సజ్జన సాంగత్యంలో రావాలని తెలుసు, రాలేకపోతున్నారు. పుస్తకాలు స్వాధ్యాయం చేయాలని తెలుసు, చదవకపోతున్నారు. అది బలహీనత. తెలుసు, జ్ఞానం ఉంది, కానీ బలహీనత ఉంది. బలహీనతలను తీసేయాలి, బలవంతులము కావాలి. బలహీనత తీసేస్తేనే బలవంతం వస్తుంది. హీనత ఉంటే వంతం ఎక్కడి నుంచి వస్తుంది? రేపు పొద్దున్న 6 గంటలకు లేవాలి అనుకుంటే 5 గంటలకు లేచి మళ్ళీ దుప్పటి కప్పును పడుకొని మళ్ళీ 10 గంటలు లేచేవాళ్ళు ఉన్నారు. అంటే 5 గంటలు లేచాడు పాపం, కానీ మళ్ళీ బలహీనత ఆవరించింది, పడుకున్నాడు. బలహీనత ఉంటే వాడు బలవంతుడు కాదు. బలవంతుడికి బలహీనతలు ఉండవు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ బలహీనత లేదు, అందుకే ఇక్కడికి వచ్చారు. 2 రోజుల ఖమ్మం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు. మతంలోంచి బయటపడి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించి ఆధ్యాత్మికతలో అభివృద్ధి చెందుతూ మెచ్యూర్ అవుతూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావాలి ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీబడి. దానికి 3 మార్గాలు ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏంటంటే ధ్యానము ఫస్ట్, సెకండ్ ఏమో స్వాధ్యాయము, 3ఏదేమో సజ్జన సాంగత్యము, సత్యం తెలుసుకున్న జనులతో సాంగత్యము. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు అంటే సజ్జన సాంగత్యము, సత్యము తెలుసుకున్న జనులతో సాంగత్యము. సజ్జనుడు అంటే సత్యము తెలుసుకున్న జనుడు, సాంగత్యం అంటే సాంగత్యం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. 3 లోకాల్లో కూడాను సజ్జన సాంగత్యమే భవసాగరం నుంచి, అంటే దుఃఖ సాగరం నుంచి బయటపడే ఏకైక నావని చెప్పారు. ఈ 2 రోజులు మనం చక్కగా అందరూ విందాము. అందరికీ నాకు నమస్కారములు.